మాట్లాడాల్సిన సభాధ్యక్షులు మిత్రుడు సోదరుడు మన మేడ్చల్ జిల్లా అధ్యక్షులైనటువంటి బుద్ధి శ్రీను గారు, మనందరి యొక్క ఆత్మీయ లోక్సభ సభ్యులు, పేద ప్రజల గుండె చప్పుడు, పిలిస్తే పలికే నాయకుడు, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు మన మల్కాజ్గిరి లోక్సభ సభ్యులు ఈటెల రాజేంద్ర గారు, అలాగే మిత్రులు మల్లారెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, దిక్కు నాయక్ గారు, వేదిక మీద ఆశీనులైనటువంటి కార్పొరేటర్లకి, జిల్లా నాయకులకి, ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సోదరులకి, సోదరిమణులకి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులకి, విలేకరులకి అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నారు. ఈ మధ్యనే మల్కాజ్గిరి యొక్క పార్లమెంట్ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యొక్క సందర్భంగా సంకల్ప సభని మనం మల్కాజ్గిరిలో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలచే, ప్రజలచే ఒక పెద్ద సంకల్ప సభని మనందరం కూడా నిర్వహించుకున్నాం. ఆ యొక్క వికసిత్ భారత్ యొక్క సంకల్ప సభలో అంతర్భాగంగానే రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఎన్నికైనటువంటి ఎంపీలు, ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, పోటీ చేసినటువంటి నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ సంకల్ప సభలో భాగంగా రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల యొక్క పత్రాలను స్వీకరించడం, ఆ రకంగా వినతి పత్రాలు స్వీకరించడం, దాంతో పాటుగా అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచడం కొరకు, కళ్లు తెరిపించడం కొరకు అక్కడనే ధర్నా నిర్వహించేటువంటి ఒక కార్యక్రమం అంతర్భాగంగా ఈరోజు రాజేంద్ర గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ మన అందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇందాక మిత్రులు మాట్లాడారు, ఈ యొక్క బాలాజీ నగర్, ఈ యొక్క జవహర్ నగర్ సంబంధించి 80 నుంచి ఈనాటి వరకు చూస్తే కూడా ఈ జవహర్ నగర్, బాలాజీ నగర్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు, మళ్లీ ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిసారి ప్రభుత్వాలు మారినా, మరి పార్టీలు మారినా, మరి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఈ యొక్క ప్రాంతం నుంచి ఎన్నికై మన ఓట్లతోనే అధికారం ఎక్కినప్పటికీ కూడా ఈ యొక్క బాలాజీ నగర్ లో ఇల్లు కూలగొడుతూనే ఉన్నారు, కట్టుకుంటే లంచం తీసుకుంటూనే ఉన్నారు. ఆ రకంగా ప్రతి సందర్భం, ప్రతి సమయంలో కూడా పేద ప్రజల యొక్క రక్తాన్ని పీలుస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి పార్టీలో ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక విక్రమ్ గారు చెప్పారు, మల్లారెడ్డి గారు చెప్పారు, 365 రోజులు ఇక్కడ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా పిలిస్తే పలికే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఆ రకంగా పిలిస్తే పలుకుతున్నప్పుడు, భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు మరి ప్రతి సందర్భంలో కూడా అది పురపాలక సంఘమైనా, పంచాయతీ అయినా, మరి అసెంబ్లీ అయినా వచ్చినటువంటి సందర్భాల్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం బీఆర్ఎస్ కేశారు, కాంగ్రెస్ కేశారు, పురపాలక సంఘంలో కూడా బీఆర్ఎస్ కేశారు. ఒకే ఒకసారి పంచాయతీలో నర్సింగ్ ని గెలిపిస్తే ఇక్కడ అన్ని కూడా గుడిసెలు ఇల్లుగా మారినాయి. ఆ యొక్క ఇల్లు పట్టాలుగా వచ్చినటువంటి విషయాన్ని గమనించాలి. మళ్లీ ఆ తర్వాత సంవత్సరాల తర్వాత మొన్న జరిగినటువంటి ఒక సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ బాలాజీ నగర్, ఈ జవహర్ నగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మన మల్కాజ్గిరి నుంచి మన ఎంపీ గెలవాలి అంటే ఈటెల రాజేంద్ర గారు గెలవాలని చెప్పని మీరందరూ మద్దతు పలికి గెలిపించినటువంటి ఒక నేతృత్వం జరిగి సంవత్సరం అవుతున్నటువంటి ఒక సందర్భం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరికి కష్టం వచ్చినా కూడా నేను ఉన్నాను అన్నట్టుగా ముందుకొస్తున్నటువంటి వ్యక్తి, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకులు రాజేంద్ర గారు అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకవైపున ప్రభుత్వంలోనే చట్టాలున్నాయి. ఇందాక మన మిత్రుడు చెప్పాడు, 58 జీవో ఉంది, 59 జీవో ఉంది. 2 జీవోలు కూడా వీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో పేదవాడి కష్టం తెలిసి, పేదవాడి యొక్క నష్టం తెలిసి అన్ని రకాల విషయాల్ని పరిగణలోకి తీసుకుని పేదవాడు కబ్జా చేసినా పట్టా ఇవ్వాలి, పేదవాడు కబ్జా చేసి ఉన్నా పట్టా ఇవ్వాలి అన్నటువంటిదే 58 జీవో అయితే, ఒకవేళ అది ప్రభుత్వ భూమి కాదు, ఒకవేళ అది పట్టా మరి
మామూలు భూమి ఆ యొక్క భూమిలో కబ్జా ఉంటే దానికి తెల్ల రేషన్ కార్డు లేకపోతే కబ్జాలో ఉన్నటువంటి వ్యక్తికి 59 కింద మరి ఆ రకంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పని జీవో రూపకల్పనలో రాజేంద్ర గారి యొక్క పాత్ర ప్రముఖమైనటువంటి విషయం అని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఆ సమయంలో నేను ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జమ్మిగడ్డలో ఐజీ కాలనీలో చుట్టుపక్కల యొక్క ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కప్రా ఎంఆర్ఓనే అప్పుడు మాకు కూడా ఇది ఇప్పుడు కూడా ఒకే ఎంఆర్ఓ. మరి ఆ సమయంలో మా జమ్మిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఇల్లు కూలగొట్టడానికి వస్తే ఒక్క రోజు కూడా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టనీయకుండా ఈ ప్రభుత్వం 58 ఎవరి కోసం ఇచ్చింది, ఈ ప్రభుత్వం 59 జీవో ఎవరి కోసం ఇచ్చిందని చెప్పని పేద ప్రజల ఇళ్లకి అండగా నిలబడ్డటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాటి శాసనసభ్యుడిగా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టనీయకుండా చేసినటువంటి చరిత్ర 58, 59 యొక్క ఆధారంగా కాపాడినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీదని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఇదే పేదవాడు కబ్జా చేశాడని, ఇదే పేదవాడు ఉంటే కబ్జా చేశాడని చెప్పని 58, 59 మాత్రం ఇక్కడ అమలు చేయరు. అదే జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో, ఇంకో రకమైనటువంటి హిల్స్ లో ఎవరైనా ఆ రకంగా కబ్జా చేస్తే అధికారులే పోయి 58 కింద చిన్న చిన్న ప్లాట్లు 10 పేర్లు ఇవ్వండి, మేము మీకు రెగ్యులరైజ్ చేస్తాం. 59 కింద కొంత డబ్బు కట్టండి, కొన్ని పేర్లు ఇవ్వండి, మేమే మీకు వాటిని రెగ్యులరైజ్ చేస్తామన్నటువంటి విధంగా ఆ యొక్క పెద్దలు ఉన్నటువంటి ఏరియాలో, కబ్జా చేసినటువంటి ఏరియాలో, నాయకులు అండగా ఉన్నటువంటి ఒక ఏరియాలో సాగుతున్నటువంటి చరిత్ర అది అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఈ యొక్క బాలాజీ నగర్ లో మళ్ళొకసారి అది ఎక్స్ సర్వీస్ భూమి అయినా, అది ప్రభుత్వ భూమి అయినా, ప్రైవేటు భూమి అయినా, ఈనాడు యొక్క అంబేద్కర్ సాక్షిగా ఈ యొక్క రచ్చబండలో జరుగుతున్నటువంటి సమావేశం సాక్షిగా మరొకసారి ఏ అధికారైనా వచ్చి ఇల్లు కూలగొట్టాలని ప్రయత్నం చేసినా, ఇంటికి నోటీస్ ఇచ్చినా, ఆ రకంగా బెదిరింపులకు వస్తే ఎంఆర్ఓ కార్యాలయం ముందల దిగ్బంధించడమే కాకుండా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసి మీ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు పేద ప్రజలకు అండగా ఇచ్చినటువంటి 58, 59 ఎందుకు ఇచ్చారు, ఎందుకు అమలు చేయరు అని చెప్పని ప్రశ్నించేటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రాజేంద్ర గారికి ఉంది అన్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ పదం పదం కలుపుదాం, కమల వికాసానికి నాంది పలుకుతాం. రాబోయేటువంటి కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ ని, కాంగ్రెస్ ని బొందబెట్టి ఇక్కడ కమలం పువ్వుని గెలిపిస్తేనే అప్పుడు నరసింహరావు ఏ రకంగా అయితే గెలిచి కబ్జా చేసినటువంటి భూములకి పట్టాలిచ్చి ఇల్లు కట్టించాడో రేపు కూడా అదే రకమైనటువంటి ఒక విధంగా ముందుకు పోతామన్నటువంటి అంశాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి.